బాల్జాక్ ఒక పదం చెప్తాడు, బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ దేర్ ఇస్ అ క్రైమ్. అంటే దాన్నే దృష్టిలో పెట్టుకొని మనము ఒక భారతీయ వ్యాపారవేత్త అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలను, అభివృద్ధి చెందిన దేశాలు ఒక పెద్దన్న పాత్ర పోషించుకుంటూ అగ్రరాజ్యాలు కొద్దిగా వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాయి. వాటిలో వాస్తవాలు ఎంత శాతం, వాటిలో ఉన్న వాస్తవాలు ఎంత శాతం అని తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడు, అదాని మీద లేకుంటే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఏదో దుష్ప్రచారం చేసుడు. అంటే ఎవరి మన మన సంపదనే మనము తన్నుకుంటున్నాం. అంటే దాన్ని మొత్తము ఒక సంపద సృష్టించే ఒక వ్యక్తిని మనం భారతదేశంలో అతనికి ఒక చిన్న చూపు చూస్తున్నాం. ఎంతో మంది ఉన్నారు. అంటే భారతదేశం కాకుండా ఎంతో మంది భారతదేశంలో ఉన్న కొంతమంది వ్యాపారవేత్తలు వేరే ఎన్నో దేశాలలో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళ దేశంలో ఆరోపణ వచ్చి ఉండొచ్చు, కొంతమంది మీద ఆరోపణ వచ్చి ఉండొచ్చు. ఆరోపణ వచ్చినంత మాత్రాన దాన్ని సమర్థవంతంగా వారు ఎదుర్కొంటారు. నేరారోపణ అనేది చేసిండ్రు, నేరం అనేది ప్రూవ్ అయినప్పుడు మీరు మాట్లాడుండ్రి. భారతదేశంలో చేసుకున్న కాంట్రాక్ట్లు ఇప్పుడు ఎవరో అంటారు, ఇప్పుడు ఇండెన్బర్గ్ నివేదిక అట్లాంటి చీకటి నివేదికలు కొన్ని వందలు వచ్చినాయి. ఇప్పుడు అది ఏ కారణం వల్ల వచ్చింది అనేది దాని వెనుక ఎవరు ఉన్నారు అనేది మీరు చూడాలి. ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదానితోని అమెరికా వ్యాపారం చేయలేదా? చాలా వ్యాపారాలు చేసింది. ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే ఇండిక్మెంట్ ఎందుకు పెడుతుంది? ఆ ఇండిక్మెంట్ నిలబడుతుందా అనే విషయాన్ని కూడా మీరు పరిశీలించాలి. అయితే ఇప్పుడు అదానీ గ్రూప్ తోని జగన్ కి కూడా కొన్ని ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి. తను కూడా ఆయన చేసిన ఈ వ్యాపారాల్లో గానీ ఇలా తను కూడా లంచం ఇచ్చినట్టు అలా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో న్యూస్ వస్తుంది. సో ఒకవేళ అది నిజమై ఉంటే తన పైన ఎలాంటి ఇప్పుడు హిండెన్బర్గ్ నివేదిక అనేది ఇదే విధంగా ఎంతో మంది ప్రముఖుల మీద భారతీయ అట్లనే ఇప్పుడు మోదీ గారి మీద కూడా ఆరోపణలు చేసినాయి ఎన్నో సంస్థలు మోదీ గారి మీద ఆరోపణలు చేసినాయి, ఇప్పుడున్న ప్రధానమంత్రుల మీద ఆరోపణలు చేసినాయి, ఇంతకు ముందు ఉన్న ప్రధానమంత్రుల మీద ఆరోపణలు చేసినాయి. మన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతినే విధంగా మాట్లాడినప్పుడు నువ్వు ముందుగా ఆ వ్యాఖ్యలను మీరు అంటే పరిగణలోకి తీసుకోవడం అనేది తప్పు. ఒకవేళ ఈ వ్యాఖ్యలు వాస్తవమే అయితే ఇప్పుడు మన దేశంలో దర్యాప్తు రంగ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు యువన్ కాడు చీలుడి అంటే బైన్సుడి అన్నట్టు ఏదేదో మాట్లాడుకుంటా అది జగన్ అవినీతిలో ఊరకపోయిండు, లేకుంటే అదాని ఇచ్చిండు, లేకుంటే ఇంత ప్రతి రాజకీయ జీవితంలో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి వారి మీద ఆరోపణలు అనేవి సహజం. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి ఇప్పుడు అధికారం కోల్పోయిండు జగన్ అధికారం కోల్పోయినాక ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు. అదే విధంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలలో నిజం ఎంత లేదు, వాస్తవికత ఎంత అనేది ఆ విషయాన్ని మనం సూక్ష్మంగా చూడాలి. అంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకుని మీద ఇట్లాంటివన్నీ ఆరోపణలు అనేవి నార్మల్ గా వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక సెబీ చెప్పిందా ఒక ట్రేడింగ్ జరిగింది, లేకుంటే ఫలానా అవకతవకలు జరిగినాయని ఒక ఆర్థిక రంగ సంస్థలో ఉన్న నిపుణుడు చెప్పిండా? నిపుణుడు చెప్తే ఇప్పుడు వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకు ఆరోపణలు చేస్తారు, ఒక కంప్లైంట్ ఎందుకు పెడతారు? ఇప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే ఎవరైనా కంప్లైంట్ పెడితే చట్టం దానిలో వాస్తవికత ఎంత ఉన్నది అనేది చూస్తుంది. అట్లా కాకుండా ఎవరో ఇచ్చిన నివేదిక, ఏదో దేశానికి సంబంధించిన నివేదికను పట్టుకొని అవినీతి ఇది అది అనడం సమంజసం కాదు. అంటే మన దేశంలో ఉన్న దర్యాప్తు రంగ సంస్థలు ఒక నిర్ధారణకు వచ్చినాక, అవును దీంట్లో జరిగిన మాట వాస్తవమే అని నిర్ధారించినాక అప్పుడు వారు మాట్లాడితే దానిలో ఒక అర్థం ఉంటుంది. లేకుంటే చర్యలు తీసుకోమని, ఇప్పుడు ఇడిచిపెట్టద్దు, చర్యలు తీసుకోండి. కాకుంటే ఏదో దేశంలో అప్పుడు ఈ రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ అని 24 రిపోర్ట్లు వచ్చినాయి, వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా చేసి, దానిలో ప్రామాణికత ఎంత ఉంటుంది? ఇప్పుడు అదాని అమెరికాకు చేసిన నష్టం ఏంది? అది ముందుగా భారతదేశంకు
వారు భారతదేశ ప్రభుత్వానికి వారు చెప్పాలి. ఇవన్నీ సాంకేతిక అంశాలు ఎదురెత్తాయి. అంటే ఇండిక్ట్మెంట్ చేస్తే నీ దేశంలో ఎఫ్ఐఆర్ అయితే అయిపోయినట్టేనా? ఓకే. ఎంతో మంది మీద అయింది. మరి ఎందుకు ఇడిచిపెట్టిర్రు? ఆండర్సన్ ఎందుకు ఇడిచిపెట్టిర్రు? అట్లనే ఎంతో మంది నేరస్తులు ఇండియా దాటి పోనికి కారణం ఎందుకయ్యిండ్రు? వాళ్ళ మీద సీరియస్ చార్జెస్ అనేటివి ప్రెస్ చేసినాక వాళ్ళను అరెస్ట్ కూడా చేసిండ్రు. అరెస్ట్ చేసి ఇడిచిపెట్టిండ్రు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఎవరు తేలవాలి? దర్యాప్తు రంగ సంస్థలు తేలవాలి. ఇప్పుడు చెట్టు కింద కూర్చొని మనమిద్దరము అనుకుంటే, లేకుంటే ఇంకా ఎవరో పని లేని వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఇన్ని కోట్ల అవినీతి అయింది, ఇన్ని వేల కోట్ల అవినీతి అయిందని అది కరెక్ట్ కాదు. ఎవరన్నా అంటే దానిలో ప్రాథమికంగా ఒక అవగాహనకు రావాలి. మన ఈడీ గాని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాని, సిబిఐ గాని, లేకుంటే ఏదైనా దర్యాప్తు రంగ సంస్థ అవును పలానా అదాని అనే వ్యక్తి ఈ వ్యాపారవేత్త ఇట్లా లంచాలు ఇవ్వజూపిండు, లేకుంటే లంచాలు ఇచ్చిండు, ఈ విధంగా కాంట్రాక్ట్ అనేది సైన్ అయింది. ఇప్పుడు జగన్ గారు ఏం చెప్తారంటే, నేను ఇంతకు ముందున్న ప్రభుత్వం కంటే తక్కువ రేట్లో సెకీ నుండి, అదే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉంటది ఒకటి, పవర్ జనరేషన్ తో తక్కువ కొన్నా నేను. అప్పట్లో ఈ 5 రూపాయల 80 పైసలకు కొన్న పవర్ ని నేను 2.80కే కొంటున్నా. 5.80 చాలా తక్కువ రేట్ అని అప్పట్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలు ప్రచురించినాయి, మొత్తం చెప్పినాయి. ఇప్పుడేమో నేను తక్కువ కొన్నా గానీ నా మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన వాయిస్ అయితే ఇది తేల్చవలసింది ఎవరు? నేను, మీరు కాదు, ప్రజలు కాదు. ఇది ఒక దర్యాప్తు రంగ సంస్థ పరిధిలో పోయినాక వారు ఇన్వెస్టిగేషన్ అనేది చేసి, లేకుంటే దర్యాప్తు చేసి కరెక్టే ఈ విషయంలో జరిగిన మాట వాస్తవమని తెలిసి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ వేసినప్పుడు అప్పుడు నేరం అనేది నిరూపణ, ఆరోపణలకు స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది. కేసులో శిక్ష పడ్డప్పుడు అప్పుడు నిరూపణ అనేది జరుగుతుంది. మనం ఏంది, వి ఫాలో అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. అయితే మనది ఏంటంటే నేరము అనేది ప్రూవ్ అయినప్పుడే, నేరారోపణ మోపబడిన వ్యక్తి నేరస్తుడు కాదు. నేరం అనేది నిరూపించినప్పుడే, అతనికి శిక్ష పడ్డప్పుడే అతను నిందితుడు అనేది మన చట్టం చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. జగన్ అవినీతి చేసిండా, లేకుంటే అదాని అవినీతి చేసిండా? ఇప్పుడు దేశంలో ఎన్నో పవర్ ప్రాజెక్ట్స్ అదాని గట్టి. అదేవిధంగా గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్నో పార్టీస్ అదానికి కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఆర్, ఇప్పుడు సిఎస్ఆర్ నేను 100 కోట్లు రిటర్న్ చేస్తా అంటుంటే రేవంత్ రెడ్డి 100 కోట్లు రిటర్న్ చేస్తా అంటే, ఇప్పుడు అంటే ఆండర్సన్ ఇడిచిపెట్టిన మాట కట్టుబడి ఉండాలనా అనే దేశానికి ప్రయోజనం చేకూర్చిరా మీరు ఆండర్సన్ ఇడిచిపెట్టి? ఎవరు దేశద్రోహి అనేది మనము దాన్ని బట్టి నిర్ణయించవచ్చు. అయితే ఇప్పుడు జగన్ పరిస్థితి, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి, ప్రభుత్వం మారడం వల్ల ఇప్పుడు అంతర్జాతీయంగా ఆ మార్పు అనేది కనిపిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారుతున్నప్పుడు వారికి అనుకూలంగా ఉన్న అధికారులు ఇప్పుడు ఇండిక్ట్మెంట్ అనుకుంటూ, లేకుంటే ఇంకేదో అనుకుంటూ కొత్త విషయాలను తెరపైకి తీసుకొస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలను వాళ్ళ పురోగతిని ఆపుదాము, అదే మోదీ గారిని ఒక విలన్ లెక్క చూపెడదాం. ఈ మీడియాలు కొన్ని మీడియా ఛానల్ ఏంటంటే, దీనిలో మోదీ గారి పాత్ర ఉంది, అదానిని బచాయిస్తుండు మోదీ, లేకుంటే ఇంకేదో అవుతుంది అనే విషయాలన్నీ మొత్తం వాళ్ళు కూర్చొని అనలైజ్ చేసి ఎటువంటి సంబంధం లేని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు అదాని ఇండిక్ట్మెంట్ లో ఏం పేర్కొనబడ్డదంటే, అమెరికాలో కొన్ని సంస్థల ద్వారా లోన్లు జనరేట్ చేసుకొని అమెరికాకు దాని విలువ ఎక్కువ చూపెట్టి, భారతదేశంలో కొంతమందికి లంచాలు ఇవ్వజూపి, ఆ లంచాలు ఇచ్చి భారతదేశంలో కొన్ని కాంట్రాక్ట్లను, వ్యాపారాలను ఈయన స్వంతం చేసుకుంటూ ఆర్థిక నష్టం అనేది అమెరికన్ బ్యాంకులకు కలుగజేసిండు, లేకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థను నష్టపరిచిండు అనే చార్జెస్ అతని మీద ఫ్రేమ్ చేయడం జరిగింది. దానిలో మొత్తం పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యాపారాలలో మోదీ గారికి ఏం పాత్ర ఉంటుంది, లేకుంటే ప్రభుత్వానికి ఏం పాత్ర ఉంటుంది? దేశ సార్వభౌమత్వాన్ని మొత్తం పూర్తిగా దీన్ని దెబ్బతీసే విధంగా ఇది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.